హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరిచెల్ల. సో చూసారు కదా ఈరోజు వీడియో ఏముందో థంబ్నెయిల్తో అర్థమైపోయి ఉంటుంది అండ్ ఆల్సో ఈ వెల్కమ్ బోర్డ్తో కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ ఆర్ చిన్ని ఈశాన్వీస్ అన్నప్రాసన వేడుక అనమాట. సో ఇవాళ ఇంట్లో ఫుల్ ధూమ్ ధామ్ అందరిని పిలిచేసి దానికి అన్నప్రాసన ఇద్దామని ఫిక్స్ అయిపోయాము. సో మంచిగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అండ్ మేమందరం ఫుల్ హ్యాపీ ఉన్నాం. సో ఈవెంట్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేసేయండి అండ్ అందరు కమెంట్స్ రూపంలో దానికి బ్లెస్ చేయండి. సో పదండి వెళ్దాం. లాస్ట్ వీడియోలో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము అని చూపించాను కదా, అంటే డెకార్, రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా మేము ఎలా రెడీ అయ్యాము అదంతా. సో ఈ రోజు వీడియోలో ప్రాపర్ అన్నప్రాసన వేడుక ఎలా చేసుకున్నామో చూపిస్తాను. ఈశాన్వికి కావాల్సిన ఐటమ్స్ అంటే అన్నప్రాసన వేడుక కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారన్నమాట. స్వీట్స్, హాట్ అంటే ఇట్లా లైక్ నవ్వితే నువ్వులు ఉండలు, బోర్ల పడితే భక్ష్యాలు అలాంటి థీమ్ ఒకటి ఉంది కదా, సో అవి మేము అరేంజ్ చేస్తున్నాము. అండ్ నాకు ఈ థీమ్ కోసం కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాల్సిండే, లైక్ స్వీట్స్, చక్కెర, ఇంకా స్టెథోస్కోప్, భగవద్గీత, అంటే ఈషా పట్టుకోవాలి కదా ఏదో ఒకటి ఆ ఘట్టానికి అన్నమాట. వాటికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ కి కావాల్సిన డెకార్ మొత్తం కూడా లలిత డాల్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు నాకు. ఈవెంట్ రోజు మార్నింగ్ వచ్చి వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసినారన్నమాట వర్క్ అనేది. అయితే ప్రతి మైల్ స్టోన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, లైక్ నవ్వితే నువ్వులు ఉండలు, అడుగులేస్తే అరిసెలు, బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పి అవన్నిటికీ నేమ్ ప్లేట్స్ పెట్టి డిఫరెంట్ స్వీట్స్ తోని ఇక్కడ మంచిగా ప్లేట్స్లో అరేంజ్ చేశారన్నమాట. సో తను ఏ ఈవెంట్కి అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా థీమ్ వైజ్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు, మొత్తం తనే చూసుకుంటారు. సో నేను డీటెయిల్స్ ఇస్తే డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి మీరు ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి బిస్కెట్స్తో కూడా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఇట్లా ట్రైన్ లాగా చేసి చాలా బాగా చేసినారన్నమాట. సో ఎట్లాంటి ఈవెంట్స్ అయినా లైక్ మనకి బర్త్డేస్ అయినా, సీమంతమైన, క్రెడిల్ సెరమనీస్కైనా వేటికైనా మంచిగా థీమ్ ప్రకారం వీళ్ళు డెకరేట్ చేస్తారన్నమాట. డాల్స్ పెట్టి లేకపోతే యూనో ప్లేట్ డెకార్ అవన్నీ చాలా బాగా చేస్తారు. నేనైతే అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఈ ఈవెంట్లో ఏది నచ్చితే దాని డీటెయిల్స్ చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీరు చెక్ చేసుకొని మీరు కూడా ఈవెంట్ని స్పెషల్గా చేసుకోవచ్చు. నేను ఇంకా ఈశాన్వి ఇలా రెడీ అయ్యాం చూడండి. ఈశాన్వి అయితే మస్తు క్యూట్ అనిపించింది నాకు. సో ప్రతి స్పెషల్ ఈవెంట్కి అమ్మాయిలకి లంగా బ్లౌజ్ వేస్తేనే ఫుల్ కలగా ఫుల్ మంచిగా కనిపిస్తారు, నిండుగా కనిపిస్తారు కదా. సో దీనికి కూడా లంగా బ్లౌజే వేసినాం అనమాట, బట్ కొంచెం ఫ్యాన్సీ టైప్లో వేసినాము. అండ్ ఇది నేను ఎలిగెన్స్ డిజైనర్ బొటిక్ వాళ్ళకి చేయించాను. నేను ఎక్కువ మటుకు అక్కడే చేయించుకుంటాను. అండ్ ఇప్పుడు ఈషాన్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్స్, లంగా బ్లౌజులు అక్కడే చేయించాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ వచ్చేసి పునీత్ వాళ్ళ అక్కలు అండ్ పునీత్ వాళ్ళ కజిన్స్ అందరు కూడా బేబీతో మంచిగా టైం స్పెండ్ చేస్తుండే. యాక్చువల్లీ దాంట్లో కొంతమంది ఫస్ట్ టైం అనమాట చూడడం ఈశాన్విని. సో పునీత్ అయితే ఈవెంట్కి రాలేకపోయారు, వీడియో కాల్లో ఉండే అనమాట. నేను, మామయ్య, అత్తయ్య ఇంకా ఈశాన్వి నలుగురం కూర్చున్నాము పూజలో. ఈవెంట్ అంతా కూర్చొని మా అత్తయ్య, మామయ్య మనవరాల కోసం ఎంత హ్యాపీగా చేస్తున్నారు అసలు. సో పూజకు మొత్తం కూడా మా అత్తయ్య వాళ్ళే కూర్చున్నారు. అండ్ ఆ తర్వాత ఇట్లా బొట్టు పెట్టే కార్యక్రమము. ఈశాన్వి పుట్టడం యుఎస్లోనే జరిగింది అండ్ తర్వాత తొట్లే ఫంక్షన్, క్రెడిల్ సెరమనీ కూడా యుఎస్లోనే అయింది కదా. సో ఇప్పుడే నేను యుఎస్ నుంచి ఇండియాకి తీసుకొని వచ్చిన ఈశాన్విని అందరూ ఇప్పుడే చూడడము అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి ఒక పండగ, ఒక ఈవెంట్ అంటే ఇది అన్నప్రాసనని. సో అందరిని పిలుచుకొని చేసుకోవాలి అని చెప్పి నాకు చాలా ఉండింది అనమాట. అండ్ అలాగే అందరికి కూడా అనిపించింది. సో అందరిని పిలిచి క్యూట్గా హ్యాపీగా చేసుకున్నాం ఈ ఈవెంట్ని. అండ్ ఇప్పుడు అన్నం పెట్టే టైం వచ్చేసింది. అండ్ మేమైతే ఫస్ట్ మా మామయ్యతోనే పెట్టించినాము, బికాజ్ ఎప్పటి నుంచో అట్లా పెద్దవాళ్ళు పెట్టాలని చెప్పి వస్తుందంట మా ఇంట్లో. అందుకే మేమైతే ఫస్ట్ మా మామయ్యతో పెట్టించినామంట. ఆ తర్వాత నేను, అత్తయ్య, మళ్ళీ తర్వాత మా మామయ్య వాళ్ళ మదర్, ఇట్లా అందరం పెట్టినాము. నేను ముద్ద పెడుతుంటే నా ముద్ద అండ్ పునీత్ ముద్ద కూడా నేనే పెట్టేసిన అనమాట. సో ఈశాన్వికి ఫైనల్లీ అన్నప్రాసన కూడా అయిపోయింది. సో నాకు ఎంత హ్యాపీ టీయర్స్ వస్తాయి అంటే లిటరలీ, అంటే లైక్ పుట్టడం అయిపోయింది, దాని తర్వాత క్రెడిల్ సెరమనీ, ఆ తర్వాత ఎన్ని మంత్స్ కంప్లీట్ చేసుకొని బోర్లో పడే మైల్ స్టోన్ అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు అన్నప్రాసన. సో ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అన్నీ అని
చాలా హ్యాపీ టీయర్స్ వచ్చినాయి అనమాట. బేసికలీ యాజ్ ఎ మదర్ నాకైతే చాలా హ్యాపీ ఉంది. అండ్ ఆల్సో ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతున్నంత ఫీలింగ్ అనమాట. సో మేమేమనుకున్నామంటే 4 కంప్లీట్ అయిన 5th మంత్లోనే అన్నప్రాసన చేసేసాం కదా, 6 కంప్లీట్ అయిన తర్వాతనే ఫుడ్ పెడదాం పాపకి అని చెప్పి అనుకున్నాం. అంటే తనంతలో తను ఫస్ట్ కూర్చోవాలి సపోర్ట్ తీసుకొని, ఆర్ తనకి ఫుడ్ పైన కొంచెం ఇంట్రెస్ట్ రావాలి. అంటే మనం ఏమైనా ఇట్లా పెడితే నోరు తెరిచేలాగా, అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అట్లా ఉంటే బాగుంటుంది ఫుడ్ తినే టైంకి అని చెప్పి అనుకున్నాము. సో జస్ట్ మంచి రోజు చూసుకొని అన్నప్రాసన చేసేసుకున్నాము. జస్ట్ ఒక 3 days తినిపించేసి 6 months కంప్లీట్ అయిన తర్వాతనే పెడదామని చెప్పి అనుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నా తల్లిగారి సైడ్ వాళ్ళ టర్న్. మమ్ము తినాలి. ఎవరు పెడుతున్నారు? పెడతా అట్లనే. మంచూరియా కావాలా? తాత మంచూరియా చేయించి బౌల్ డౌన్ చేయండి. కొంచెం కొంచెం టచ్ చేయండి కొంచెం కొంచెం. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. వెరీ గుడ్. మిగడ వచ్చింది నీకు. అయ్యయ్యో కొంచెం కొంచెం. అది వెరీ గుడ్. లాస్ట్ అయిపోయింది. లాస్ట్ లాస్ట్ అసలు మొత్తం మిగిలిన వస్తుంది ఇంట్లో. వెరీ గుడ్. ఇప్పుడు వదిన 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 అది వదిన వదిన అక్కడ వెరీ గుడ్. వెరీ గుడ్. అరే ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలి. Everybody. గోల్ పెడుతున్నట్టు అయ్యవద్దు. శ్రీత వాయిస్ వింటున్నారా? శ్రీతకి ఈశాన్వి అంటే ఎంత ఇష్టం అంట. లిటరలీ మొత్తం అంతా దాని పనులన్నీ నేనే చేస్తా అంటుంటుంది అనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు వాళ్ళ బాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య, మా చిన్నత్త, పునీత్ వాళ్ళ అమ్మమ్మ, తాత వాళ్ళందరూ కూడా పెడుతున్నారన్నమాట. సో అందరు కూడా చాలా కొంచెం కొంచెం ఇట్లా ఏదో ఇట్లా జస్ట్ నాకు ఇచ్చినట్టుగానే పెడుతుండే మేమంతా. అంటే చిన్న బేబీ కదా, సో అందరు కూడా ఇట్లా జస్ట్ ఇట్లా నాకు ఇస్తుండే. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద థ్యాంక్ యూ. సో ఈశాన్వికి ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అని చూపించాలని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఉంది కదా నిజంగానే పెద్ద ఫ్యామిలీ. సో అందరు రావాలి ఈవెంట్కి. ఒక ఈవెంట్ యూఎస్లో ఉంది, అందరు ఎవరు రాలేకపోయినరు. సో దీనికన్నా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి అందరిని ఇన్వైట్ చేసి అందరు వచ్చేలాగా చేసినాం అనమాట మేము. అండ్ దీనికి పెద్ద సపోర్ట్ నాకు మా మామయ్య ఇంకా అత్తయ్య. సో ప్రతి ఒక్కరికి అడిగి మరి ఎవరెవరికి పిలవాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఏ మెన్యూ పెట్టాలి, ఏ ఐటమ్స్ పెడితే నచ్చుతుంది, మీకేమి ఇష్టం, పునీత్కి ఏమి ఇష్టం, నీకేమి ఇష్టం డిస్కస్ చేయండి మీరు. రిటర్న్ గిఫ్ట్స్లో ఏమిస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కటి అనమాట ఎవ్రీథింగ్. అండ్ మా మామయ్య అయితే ఇంకా మొత్తం నీకే అప్పయిస్తున్నా, నువ్వు ఏ చెప్తే అది చేస్తామేమో అని అన్నారు అనమాట. అన్నప్రాసన అయిపోయింది, ఈవెంట్ చూసేసిండ్రు కదా. సో ఇప్పుడు ఏంటంటే దీని పేరేమంటారు నాకు తెలియదు. ఈ ఘట్టాన్ని ఏమంటారు?
ఏదో పట్టుకోవడం లక్కీ అనేది. సో ఇక్కడ యూజువల్ గా అన్ని పెట్టేలాగానే పెట్టినాము. లైక్ పైసలు, గోల్డ్, నైఫ్, భగవద్గీత, ఫుడ్, పెన్. కానీ ఎక్స్ట్రా మేము ఇంకోటి పెట్టాం. అదేంటంటే స్టెథోస్కోప్. ఎందుకు అని అందరూ అడుగుతారు మా కజిన్స్ అందరూ. సో చెప్తున్నా, డాక్టర్ ఈశాన్వి న్యూరాలజిస్ట్ అవ్వాలి అని చెప్పి. ఎందుకు న్యూరాలజిస్ట్ అంటే అందరికి అదే ప్రాబ్లం అంట. అట్లా కాదు, అట్లా కాదు. అంటే నాకు చాలా ఉండే నేను అవ్వాలని చెప్పి, నాకు ఇష్టం చాలా. సో అందుకే పెద్దయ్యాక నేనేం రబ్ చేయను, నేను ఇదే అవ్వు అని. బట్ నా డ్రీమ్ అంతే. అట్లా ఎవరిని మనం ఏం ఫోర్స్ చేయలేము అనుకోండి, మన చేతులు ఏమి ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అవుతారు. బట్ స్టిల్ ఫోర్స్ చేయట్లే కాబట్టి ఇన్ని ఆప్షన్స్ పెట్టినావు అక్కడ. ఏదైనా స్టెథోస్కోప్ ఒకటే ఉండేది. ఈ బంగారం పట్టుకుంటే ఏమవుతారు? బంగారం కొంటనే ఉంటారు మామూలు తెలిసి డబ్బులు తీసుకొని. నాన్న డబ్బులు బంగారం కొంటా, నాన్న డబ్బులు బంగారం, తాత డబ్బులు కట్టరు. అట్లా ఇస్తారు తాత. పైసలు పట్టుకుంటే ప్రింటింగ్ చేసి బోలా అంటే బోలా మనిషి దేనికి వెనక్కి పోరు అన్నమాట. క్రియేట్ మోర్ వెల్త్ అంటే దేనికి వెనక్కి పోరు అన్నిటికీ. లైఫ్ విల్ బి విత్ దే క్రియేట్ మోర్ అండ్ మోర్ వెల్త్. ఓకే 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 ఓకే. ఇంకా భగవద్గీత పట్టుకుంటే అంటే ఆధ్యాత్మిక అట్లని కూడా అనుకోద్దు. మోడర్న్ డేస్ లో చెప్పాలంటే ధర్మంతో ఎట్లయితే ఈ ప్రపంచంలో ఉండాలో అట్లా తయారవుతారు. కరెక్ట్ కావాల్సి. రామాయణం అయితేనే కొద్దిగా కష్టం, కానీ భగవద్గీత అయితే ఇట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ది సొసైటీ. నైఫ్ అంటే ధైర్యంగా ఉంటుంది అన్నమాట. షీఈస్ ధైర్యలక్ష్మి. స్వర్ణంగా విలసిల్లు బంగారు తల్లి అంటాం కదా. వివేకంగా వెనుకై. వివేకంగా వెనుకై. సేవింగ్. నేనేమనుకుంటా తెలుసా, ఇట్స్ నాట్ సేవింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ వెల్త్. సేవ్ చేస్తే ఏం చేస్తాం? జ్ఞానంతో జయించు, నీ గమ్యాన్ని సాధించు, ప్రయత్నంతో పుష్టి. ఎప్పుడు మంచినే వ్రాయుము. ఇప్పుడు మంచిగా వ్రాస్తారు. నీ గమ్యాన్ని సాధించు అని నేనేం పట్టుకు మామ పునీత్ అసలు పునీత్కి చేయలే అన్నారు కదా, పునీత్ ఏం పట్టుకున్నాడు అని. చేయలేదా? నేనేం నానా బయటన్నాడు. అవునా నానా? నేనేం పట్టుకున్నా అన్నారుగా. అవునా? ఇవి చిన్నప్పుడు ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం పట్టుకున్నా? డబ్బులు పట్టుకున్నదా? అన్నప్రాసన పేరు పెట్టినావా? అన్నప్రాసన నమ్మకుందే పెట్టిరా. సిరి అని పేరు తగ్గట్టుగా. చూద్దాం ఈశాన్వి ఏం పట్టుకుంటుందో. భగవద్గీత మనకి లైఫ్ కి ఒక మాన్యువల్ అట. అంటే ఏదైనా టాయ్ ఉండాలనుకో, దానికి మనకి మాన్యువల్ ఇస్తారు కదా, అట్లా మన లైఫ్ కి మాన్యువల్ భగవద్గీత. మనం ఎట్లా ఉండాలని దాంట్లో చూసి నేర్చుకోవచ్చు. అందుకే సెంటర్ లో ఉండాలి. బేసిక్ ఎక్కువ డివైడ్ కాకుండా సెంటర్ లో అదే పట్టుకోవాలి. దాంట్లో అన్ని ఉంటాయి. అది లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని అనుకో, ఇదన్నీ ఆటోమేటిక్ వస్తాయి. అది వెరీ గుడ్. నౌ లెట్స్ ఎంకరేజ్. మనం ఎంకరేజ్ చేస్తే జరుగుతుంది. అసలు వెనకాలకు పెట్టాల్సింది, నువ్వు ముందుకెందుకు పెట్టినావు? కాన్సెప్ట్ విను. అది వెనకాలకు పెట్టాల్సింది, నువ్వు ముందుకెందుకు పెట్టినావు? చూద్దాం. నీ బిడ్డ వెనకాలకు ఎందుకంటే ముందుకు తగ్గట్లేదు, వెనక్కి తగ్గుతుంది. వెనక్కి పోతుంది. కాదు ఇక్కడ కరెక్ట్ పెట్టినాం. ఇక్కడ నుంచి తీస్తారన్నమాట. ఫేసింగ్ డెకార్ గేస్తుంది. అట్లా పెద్ద ఆడపిల్ల, తర్వాత చిన్న సరిగ్గా ఇద్దరు అత్తల ముద్దల కోడల. పెద్ద ఆడపిల్లకి చెల్లెలు, ఈమె తర్వాత ఇప్పుడు ఈమెనే పాప. నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్ల, నెక్స్ట్ జనరేషన్. పాలకుర్తి వంశపు ఆడపిల్లలు. నా తర్వాతనే ఈశాన్వి. అరే ఫేస్ కూడా ఇంచుమించు ఉన్నది, మీ పోలికలు ఉన్నాయి కదా. మరి బాగా షుగర్ కదా. పాలకుర్తి వంశపు ఆడపిల్లలు అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. ఫోటోస్ తీసి
బంగారు తల్లి క్యూట్ క్యూట్లు ఈషా ఈషా అదే మీరు బాగా లైట్ ఉండండి కవర్ మీ ఫేస్ చూస్తుంది యా అరుస్తే మనల్ని చూస్తుంది కవర్ చేయట్లా మరి చదువుకొని తీస్తున్నా డబ్బులు భగవద్గీత రెండు పుట్టుకుంది దాని మీద బొమ్మలు ఉన్నాయి కదా చదువుతుందేమో భగవద్గీత ఇంకా పైసలు భగవద్గీత రెండు పట్టుకుంది ఒక్కసారి గదులు సరస్వతి దాని నుంచి ఫోకస్ పోవట్లేదు చూసిండ్రు కదా. సో ఫస్ట్ పైసలు ముట్టుకుంది, ఆ తర్వాత భగవద్గీత. అంటే ఆల్మోస్ట్ జస్ట్ 1-2 సెకండ్స్ గ్యాప్లోనే అనమాట. ఓకే ఫైన్, ఏది ముట్టుకున్నా కానీ అంత మంచి అవుతుంది. ఇట్స్ జస్ట్ ఫన్ అనమాట, అంతే. సో ఇక్కడైతే మేము అవి ముట్టుకున్నాక మా ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే ఇంకా మిగతా అన్నీ కూడా ముట్టించండి అని చెప్తే ఇంకా అన్నీ పక్క పక్కన పెట్టి దాన్ని ముట్టిస్తూ ఉండే అనమాట. సో ఎవ్రీథింగ్ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ముట్టించినాము. అండ్ నా స్టెథోస్కోప్ కూడా వేసిన ఈశాన్వికి, చూసారు కదా. ఈ ఈవెంట్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే వితికాకి వచ్చారనమాట. సో ఇన్వైట్ చేయగానే సూపర్గా వచ్చేసిండ్రు అక్క. సో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయకన్నా ముందు నుంచి నాకు వితికాక్క వీడియోస్ చాలా ఇష్టం. యాక్చువల్లీ వీళ్ళు యూఎస్కి వచ్చినప్పుడే, నేను యూఎస్లో ఉన్నప్పుడు కలుద్దామని చెప్పి అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదనమాట. అంటే టైమింగ్స్ వాళ్ళకు కుదిరితే నాకు కుదరలేదు, నాకు కుదిరితే అక్క వాళ్ళకి కుదరలేదు. సో ఎప్పుడన్నా ఒకసారి కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉండే. అండ్ ఫైనల్లీ ఇట్లా మా బేబీ ఈవెంట్కి రావడం నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ఆర్ క్యూట్ ఫ్యామిలీ. పునీత్ మిస్సింగ్, బట్ స్టిల్ పునీత్ని యాడ్ చేసుకుంటాం ఎడిటింగ్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్న ఇంకా వదిన వాళ్ళతో కూడా తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ ఆర్ హోల్ ఫ్యామిలీ. ఇంకా నాకు అన్నిట్లో మా అన్నలు వదినలు ఇట్లా ఏమంటారు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ అనమాట. ఫుల్ సపోర్టివ్ అండ్ ఫుల్ హెల్ప్ చేస్తారు నాకు వాళ్ళు కూడా. అండ్ మా అమ్మ నాన్న ఇంకా చెప్పక్కర్లేదు, దే ఆర్ లైక్ లవ్. అండ్ ఈ బుడ్డిది శ్రీహిత కూడా ఎంత కోఆపరేటివ్, ఎంత సపోర్టివ్, ఎంత లవ్ అసలు. నేనంటే అత్త 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 అని ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను యూఎస్కి వస్తే మాత్రం వీళ్ళందరినీ చాలా మిస్ అవుతా. మా అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న, అన్నలు, వదినలు అండ్ మొత్తం ఫ్యామిలీ అందరినీ కూడా చాలా మిస్ అవుతా. సో ఈవెంట్ మొత్తం కూడా అలమ్స్ ఫోటోగ్రఫీ వాళ్ళు కవర్ చేశారనమాట. ఓ మై గాడ్, వాళ్ళ వర్క్ చాలా బాగుంది. సో నేను నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత రేపన్నెల్లుండన టీజర్ పెడతా, అది మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, చెక్ చేయండి. అండ్ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, అది కూడా చెక్ చేయండి. సో ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కూడా వితిక అక్కకి మంచి ఫొటోస్ దిగుతుండే. యాక్చువల్లీ అక్క వెళ్ళిపోతున్నారు లంచ్ అయిపోయిన తర్వాత. సో మంచిగా అందరం ఫొటోస్ తీసుకున్నాము, కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాము. బేసికలీ నా అక్కదానికి మా ఫ్యామిలీ అందరికి కూడా ఇష్టం అనమాట వీడియోస్ అనేటివి. సో అందుకే అందరు బాగా కనెక్ట్ అయ్యి అందరు ఫొటోస్ దిగుతూ ఉండే అనమాట. అండ్ ఇంకోటి ప్రిపరేషన్స్ వీడియోలో నేను డెకార్ గురించి చెప్పిన, బట్ ఇంకా అడిగారు కొంతమంది ఎక్కడ చేయించున్నా అని చెప్పేసి. సో సేమ్ డెకార్ కూడా యాక్చువల్లీ నేను ఏమనుకోను, మీరు చేయించుకున్నా కూడా హైదరాబాద్ ఫ్లవర్ డెకార్ వాళ్ళ దగ్గర చేయించాను నేను. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తా, చెక్ చేయండి, చెక్ చేయని వాళ్ళు. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్, ఈశాన్య అవుట్ఫిట్ డీటెయిల్స్, లలిత డాల్స్ వాళ్ళవి అందరివి ఇస్తాను నేను డీటెయిల్స్, చెక్ చేయండి. అండ్ ఆల్సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చినాయి, అందరికీ నచ్చినాయి అనమాట. ఏంటి అంటే బ్రాస్ ట్రేస్. సో అవి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేసేయండి అందరూ. అండ్ లుక్ ఆర్ క్యూట్ లిటిల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నా. సో నా వీడియోస్ అందరు చూస్తారు మా ఫ్యామిలీలో, బోత్ సైడ్స్, అత్తయ్య వాళ్ళ సైడ్, మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరు చూస్తారనమాట. సో ఈ వీడియో ఆల్రెడీ అందరికి థ్యాంక్స్ చెప్పిన, బట్ మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు మళ్ళీ చెప్తున్నా అందరికీ థ్యాంక్ యూ. సో ఇట్లా మంచిగా బ్యూటిఫుల్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా మా చిట్టి బుడ్డి ఈశాన్వి గాడిది అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంది, అన్నప్రాసన హ్యాపీగా అయిపోయిందని చెప్పి
చెప్పుకుంటున్నా. ఫుడ్ పెట్టే టాస్క్ ఉంటుంది. శ్రీత చిన్న ఉన్నప్పుడు మా వదిన పెట్టేది, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి, మా అక్కలు, మా వదిన వాళ్ళ పిల్లలకి చూసి అంతా అమ్మో అని అనుకున్నాను. నేను చూద్దాం నేను ఎట్లా పెడతాను, నేను ఎట్లా మేనేజ్ చేస్తాను. మొత్తం ఈవెంట్ అంతా కూడా హ్యాపీగా చేసుకొని లాస్ట్కి బజ్జుకుంది. చాలా అలసిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ స్నేహితులకు నా అన్నప్రాసన వేడుకను ఇంత బాగా విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ముద్దులు, హగ్గులు, ఆనందం నా మొదటి అన్నప్రాసనను మరింత రుచికరంగా మార్చారు. ఇదిగో నా పెద్ద పెద్ద నవ్వులు మరియు నా చిన్న హృదయం నుండి ఎన్నో ఎన్నో ధన్యవాదాలు. లాట్స్ ఆఫ్ టైనీ హగ్స్ అండ్ బేబీ గిగిల్స్. యువర్స్ ఈశాన్వి విత్ లవ్, సిరి పునీత్, గ్రాండ్ పేరెంట్స్ విజయ, రామ్మూర్తి, పాలకుర్తి. థ్యాంక్ యూ ఆల్. ఈశాను చెప్తుంది. చూసారు కదా ఈవెంట్ అంతా. ఈశాన్వి ఫుల్ కోఆపరేట్ చేసింది అనమాట. మంచిగా దిష్టి తీసేయాలి, పడుకుంది ప్రజెంట్ అయితే. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈవెంట్ అయిపోయింది, అందరం తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని చూసి కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. కమెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈశాన్వికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో నేను చేస్తున్నాను. హోప్ యూ లవ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.